హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈరోజు మధ్యాహ్నం డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాల్లోకి 25,000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం అయితే కనుక జమ అయితే చేయనుందనమాట. సో ఎవరెవరికి జమ చేయనుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషను ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకైతే కనుక ఒకేసారి ప్రభుత్వము 25,000 రూపాయలు అనేది జమ చేస్తుంది. ఈ రోజు అంటే మనకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేస్తున్నారు. సో ఏపీలో మనకు ముఖ్యంగా నేతన్న సేవా పథకాన్ని అయితే కనుక ఈరోజు అమలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు గతంలో నేతన్న నేస్తం పథకం ఉండేది, దాని ప్లేస్లో ఇప్పుడు నేతన్న సేవా పథకంకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ పథకం కింద చేనేత లబ్ధిదారులకైతే కనుక ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అనేది డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలకైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తంగా ఈరోజు మనకి 179 కోట్లని 71,536 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారు. సో బాపట్ల జిల్లా చీరారులో నుంచి ఈ డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. అంటే బాపట్ల జిల్లా చీరాల నుంచి అయితే కనుక అక్కడ సభ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఈ నిధులు అనేది అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం శుక్రవారం నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ నేతన్న దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించనున్నారు. ఇక వయస్సు మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఖాతాల్లోకి 179 కోట్లు అయితే కనుక జమ అయితే చేయనుందనమాట. అలాగే చూసుకుంటే ఏపీలో మనకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు అయితే కనుక ఉచితంగా అయితే కనుక విద్యుత్ని అయితే అందించడం జరుగుతుంది. సో దాదాపుగా 62,541 మంది లబ్ధిదారులు అయితే కనుక ఉన్నారని ప్రభుత్వం అయితే కనుక తెలిపిందనమాట. సో ఈ రకంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఈ మీటింగ్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి డబ్బులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ అప్లై అయితే చేసుకుని ఉండాలన్నమాట. అర్హత ఉన్నట్లయితే కనుక అంటే మనకు అప్లై చేసుకునేటప్పుడే ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి చేనేత గుర్తింపు కార్డు, అలాగే ఆధార్ కార్డు, అలాగే వారి రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక సొంత మగ్గం ఉండటం కానీ ఈ వృత్తి చేసే కార్మికులతో పాటు చేనేత అనుబంధ రంగాలైన రాట్నం, వడకం, రంగులు అద్దడం తదితర విభాగాల వారైతే కనుక అర్హులైతే అవడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ అర్హుల జాబితాను వెరిఫికేషన్ అయితే కనుక చేయడం అయితే జరిగిందనమాట. సో అర్హులందరూ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ రోజు నుంచి అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మరొక 3 రోజుల్లోపు లబ్ధిదారులందరూ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే అవడం అయితే జరుగుతుంది. సో కుటుంబానికి ఏడాదికి ఒకేసారి లబ్ధి అయితే వర్తిస్తుంది. కుటుంబం అనేది పావర్టీ లైన్కు దిగువన ఉండాలి. ఫ్యామిలీ పెద్దకు సహాయం అయితే అందిస్తారు. సో స్వర్ణ గ్రామ సచివాలయం అధికారులు అయితే కనుక అర్హులను అయితే కనుక ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ప్రక్రియ. సో మధ్యాహ్నం 12 గంటల పైన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో సాయంత్రం లోపు కానీ రేపు కానీ డబ్బులు అయితే జమ అయితే అవడం అయితే జరుగుతుంది. 3 నుంచి 5 రోజుల్లోపు బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపు మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.